నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్. అయితే ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్క విమెన్ తెలుసుకోవాల్సిన లాస్ ఏంటి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పప్పి గౌడ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే ఆల్. నిజానికి అంటే ఎలాంటివి ఉన్నా కానీ మనం ఫస్ట్ చూసేది డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఉమెన్స్ డే కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్కి వాళ్ళు గురవుతే వాళ్ళు ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అవన్నీ చెప్తారా? యాక్చువల్గా ఏంటి అంటే లా ఏం చెప్తుంది అంటే చాలామంది డొమెస్టిక్ వైలెన్స్కి ఉమెన్ అనేది చాలా ఫేస్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో బంధించడం, వాళ్ళని బయటికి పంపించకుండా వాళ్ళ చదువు ఆపేయడము, ఇఫ్ ఎనీ ఉండొచ్చు. అంటే ఎవరికైనా జరగవచ్చు. పేరెంట్స్కి డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఖాళీ వైఫ్ అండ్ హస్బెండ్కి, అత్తమామలకి అనుకుంటారు చాలామంది. ఇది లైక్ మదర్ ఫాదర్ నుంచి కూడా మనకు డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. వాళ్ళు కూడా మనల్ని బయటికి పంపించారు. ఏదైనా ఫర్దర్ స్టడీస్కి వాళ్ళు ఏదైనా మనల్ని అరెస్ట్ చేయడం వల్ల కూడా మనము దీన్ని రక్షణ పొందవచ్చు అనమాట. ఇది ఎక్కడ అంటే యాక్చువల్గా సఖీ సెంటర్స్ ఉన్నాయన్నమాట దీనికోసం. సో సఖీ సెంటర్స్కి వెళ్ళి మనము కంప్లైంట్ చేయొచ్చు. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు, తనకి కంప్లైంట్ రాయొచ్చు అనమాట మనం. ఇప్పుడు మీరు చెప్పారు అంటే పేరెంట్స్ నుంచి కూడా ప్రాబ్లమ్స్. అంటే డొమెస్టిక్ వైలెన్స్ అనగానే అందరు ఏమనుకుంటారు అంటే కొట్టడం, హింసించడం ఫిజికలే అనుకుంటారు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం మెంటలీ అండ్ ఫిజికలీ ఎనీ అబ్యూజింగ్ ఆల్సో కూడా. సో కొన్ని ఎగ్జాంపుల్ అబ్యూజింగ్ మీన్స్ అత్తమామల్లో ఎవరైనా అంటే తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అమ్మాయి అని తెలిసిన తర్వాత ప్రెగ్నెంట్ వద్దు అని చెప్పడం, అది కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు నార్మల్గా అంటే ఇంట్లో బంధించడము, వాళ్ళని బయటికి పంపించకపోవడము, అయితే కట్నము ఇందులో డౌరీ కూడా వస్తుంది ఇఫ్ ఎనీ అనమాట. ఇంకా అమ్మాయికి సంబంధించి ఏదైనా ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో కూడా అమ్మాయి పుట్టడం, అబ్బాయి పుట్టడం అని ఏదైనా రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు అత్తమామల నుంచి, ఆడపడుచుల నుంచి ఏదన్నా కూడా ఇది డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తుంది. అంటే ఏమేమి కన్సిడర్ చేస్తారు అంటే ఒకరు మీ దగ్గరికి వచ్చినప్పుడు? అయితే యాక్చువల్గా ఏంటంటే చాలా మటుకు మన ఏదైతే సుప్రీంకోర్టు మొన్న 498 కేసులో 498 ఏ కేసు చాలామంది 100లో 85% కేసెస్ అన్నీ అక్విటల్ అయిపోయినాయి. అంటే ఆ అబ్బాయిలకు ఫేవర్గానే వెళ్ళిపోయినాయి అనమాట. ఎందుకు అనేది ఏంటంటే అమ్మాయిలు ఇక్కడ ఏదంటే ఎమోషనల్గా రాస్తున్నారు కంప్లైంట్. ఏదైతే ఉందో వాళ్ళు చిన్నది అత్త మామలు వీళ్ళ మధ్య జరిగిన చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎమోషనల్గా రాస్తున్నారు అనమాట. సో ఆ కంప్లైంట్ రాసే విధానంలో పొరపాటు వల్ల అన్ని కేసెస్ అక్విటల్ అయిపోతున్నాయి. సో మీరు ఏదైనా అంటే ఎవరైనా అమ్మాయిలు నిజంగా గురవుతే మాత్రం ప్రాబ్లంకి ఎవరైనా నియర్ బై అడ్వకేట్ని సంప్రదించి వాళ్ళ పరిధిలో మీరు కంప్లైంట్ రాస్తే కరెక్ట్ మీకు ఏదైనా విషయం అనేది సరిగ్గా దొరుకుతుంది. సో ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో ఏమవుతుంది, జడ్జ్మెంట్ టైంలో అబ్బాయిలకే ఫేవర్ వెళ్ళిపోతుంది కేసుని. అది ఓకే. ఇప్పుడు బేసికల్గా ఒక పెళ్ళైన తర్వాత అడ్జస్ట్మెంట్స్కి వాటికి కొన్ని ఇయర్స్ పడుతుంది కదా. అంటే ఏ టైం, ఏ పీరియడ్ క్రూషియల్? మీరు అంటే మోరల్ సపోర్ట్గా చెప్పండి. ఎలా అంటే కొంతమంది 1 month 2 monthsలోనే ఇది నాకు సెట్ అవ్వదు అనే దానికి వచ్చేస్తారు. అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పుడు చాలా రోజుల తర్వాత పేరెంట్స్ ఇంటి నుంచి అత్తమామల ఇంటికి వచ్చారు, అది అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అంటే మేము పర్సనల్గా ఫేస్ చేసిందంటే కేసెస్లో, ఫ్యామిలీ కేసెస్లో ఎక్కువగా అనేది పేరెంట్స్ ఎవరైతే అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదరు ఎవరైతే పెళ్ళి అయిన తర్వాత మీది ఇల్లు అది, మీ బాధ్యత అది అని ముందే తెలియజేస్తే బాగుంటుంది. వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఒక కాలు, నైట్ ఒక కాలు, మధ్యాహ్నం ఒక వీళ్ళు ఏంటంటే అమ్మాయికి ఇంకా ఏదంటే ప్రొవొకేషన్ జరుగుతుంది. అంటే ఇంకా అరే మా పేరెంట్స్ ఇంకా నాతోని సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ ఏదైతే మదర్ రోల్ అనేది కొంచెం తగ్గితే అమ్మాయిలకు కొంచెం బెటర్ ఉంటుంది. అంటే మేము లైవ్గా చూసిన కేసెస్లో క్లయింట్ ఒకసారి మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అలా ఏమైనా కంపల్సరీ. ఫస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సఖీ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వెళ్ళి ప్రొటెక్షన్ ఆఫీసర్తో కంప్లైంట్ రాసి అక్కడ నుంచి పిఎస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా సమన్స్ పంపించడము, అందరికీ ఇదంతా జరుగుతుంది, ఈ ప్రొసీజర్ జరుగుతుంది. కానీ ఈ అమ్మాయిలు వెళ్తారు అక్కడ సఖీ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఏదో చిన్న దానికి కంప్లైంట్ రాసే వరకు పేపర్స్ 2-3 పేపర్స్ ఇదే కంటెంట్ అయిపోతుంది. అక్కడ జడ్జికి అంత టైం ఉండదు, ఇదంతా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయిపోతుంది. అమ్మాయి చిన్న వాటికి నేను పడుకుంటే లేట్ లేస్తే మా అత్త ఇలా అన్నది, పడుకుంటే ఇట్లా అన్నది, ఇవన్నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్గా జడ్జి కన్సిడర్ చేస్తారు. సో ఏంటంటే మనం ఏ కంప్లైంట్ రాసే ముందు సఖీ సెంటర్ పోయే ముందు కూడా
ఒక్కసారి అడ్వకేట్ని కన్సల్ట్ చేసి మీకు ఏదైతే కరెక్ట్ సమస్య ఉందో అదే పాయింట్ టు పాయింట్ రాస్తే మీ సమస్య తీరుతుంది. కైండ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఏవేవి చూస్తారండి? ఎవిడెన్స్ వచ్చేసి అది తను చెప్పేది కన్సిడర్ చేస్తారు, ఏదైతే ఉందో తనని అబ్యూజ్ చేయడం వల్ల, అండ్ మోర్ ఓవర్ తన కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఏదన్నా ఉన్నా కూడా, అండ్ వాళ్ళు తిట్టినవి ఫిజికల్గా ఏదన్నా కొడితే అన్నీ చూస్తారు. సీక్రెట్గా కంప్లైంట్ చేయొచ్చా? సీక్రెట్గా ఇప్పుడు ట్రెండ్ అదే కదా వాట్సాప్లో. అంటే చాలామంది స్టేటస్ చూస్తారు, వాళ్ళు ఏదైనా కూడా కమ్యూనిటీ చూసుకుంటారు స్టేటస్. అరే మనం పోలీస్ స్టేషన్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది, మన పేరెంట్స్ యాక్చువల్గా ఇది ముందు చెప్పాల్సింది అంటే పేరెంట్సే సపోర్ట్ చేయాలి. ఏదన్నా ఎవరన్నా మీకు ఏదన్నా ఇఫ్ ఎనీ ర్యాగింగ్ కానీ కాలేజ్లో అమ్మాయిలకు ఏది జరిగినా కూడా వచ్చి చెప్పేస్తే మీరే అప్రోచ్ కావాలి పోలీస్ స్టేషన్కి. మనం ముందే అమ్మాయిని భయపెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, సూసైడ్స్ ఇప్పుడు కారణాలన్నీ ఇవే అనమాట. వాళ్ళు ఏదైతే సెల్ఫ్ అటెంప్ట్ చేసుకోవడం అనేది మనం పేరెంట్స్కి చెప్తే ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్. సో ఇప్పుడు చాలామందికి అది ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఆన్లైన్ వాట్సాప్లో మనము కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చేసి వాళ్ళ సమస్య ఏంది కనుక్కుంటారు. ఇంట్లో నుంచే మొత్తం అవుతుంది. అంటే ఆ అమ్మాయి ఎండ్ ఆఫ్ ది స్టేజ్ ఏదైతే కోర్టులో ఎండ్ ఆఫ్ ఎవిడెన్స్ టైంలో వెళ్ళాల్సి వస్తుంది, ముందు వెళ్ళే అవసరం లేదు ఇంకా. ఓకే, వచ్చి వాళ్ళే మనకు కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు యాక్షన్ లేకుంటే కూడా మనం SHOకి కానీ లోకల్ ఎస్పీకి కానీ మనం డైరెక్ట్ లెటర్ కూడా రాయొచ్చు, ట్విట్టర్ ద్వారా కూడా మనం పోస్ట్ చేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ లో సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు అంటే మీరు ఇంతకు ముందు అన్నారు చిన్న చిన్న వాటికి ఎమోషనల్ థింగ్స్, సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు. సీరియస్ గా అంటే డౌరీ డెత్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇది డౌరీ డెత్ అంటే ఏదైతే మ్యారేజ్ అయినాక 7 years లోపు అమ్మాయిది హత్య కానీ తను సూసైడ్ చేసుకున్నా కూడా కన్సిడర్ ఇట్స్ కమ్స్ అండర్ డౌరీ డెత్. 7 years లోపు ఆ అమ్మాయి ఎట్లా చనిపోయినా పేరెంట్స్ వెళ్ళి మా అమ్మాయికి ఈ ప్రాబ్లం వల్ల చనిపోయింది అని కంప్లైంట్ చేస్తే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కంప్లైంట్ చేస్తే అది కన్సిడర్ చేస్తారు డౌరీ డెత్ కింద. ఇది మెయిన్ అనమాట, మెయిన్ రీజన్ ఇది. 7 years లోపు అండర్ 7 years లోపు అమ్మాయి చనిపోతే మాత్రం డౌరీ డెత్ కింద కన్సిడర్ చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి అంటే మీరు ఏమైనా కంపేర్ చేసి చూసారా? ఈ రోజుల్లో ఈక్వాలిటీ ఉంది, అందరు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఈవెన్ దో కేసెస్ మాత్రం రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. అంటే మీకు ఎక్కడ ఇంబ్యాలెన్స్ అనిపిస్తుంది? కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, ఇది చెప్తున్నా కంప్లీట్లీ అమ్మాయి తరపు పేరెంట్స్ సపోర్ట్ వల్లనే ఊరికెళ్ళి కూడా కంప్లైంట్ చేయడము. చిన్న చిన్న వాటికి ఇక్కడ అమ్మాయిలది అనే తప్పు అబ్బాయిలదే తప్పు అని కాదు, అక్కడ ఏం జరుగుతుంది అనేది కోర్టు ఎండ్ ఆఫ్ ది వెళ్ళడం. ఏదో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్ సరైన రీజన్స్ తీసుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో అబ్బాయి కూడా యాక్విటల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అబ్బాయికి కూడా ఫేవర్ ఉన్నాయి కొన్ని. అంటే అమ్మాయిలో ఇవన్నీ అంటే ఉమెన్ ఇన్ లాని సపోర్ట్ చేసుకొని అబ్బాయిల పైన మనం ఈజీగా గెలవచ్చు అనుకుంటారు, కానీ సుప్రీంకోర్టులో 85% అబ్బాయిలకే ఫేవర్ ఉంది. ఓకే, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కూడా చాలా వింటూ ఉంటాం కదా, వాటి గురించి. సో వర్క్ ప్లేస్లో అంటే యాక్చువల్గా ఉమెన్స్ డే స్పెషాలిటీ ఏంటంటే మనకు ఇది అమెరికా నుంచి ఐక్యరాజ్య సమితి అమెరికా నుంచి మనకి ఈ ఉమెన్స్ డే అనేది మనకు ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చింది. అయితే అప్పట్లో ఏంటి అంటే వర్క్ ప్లేస్లలో హెరాస్మెంట్ ఇదంతా జరిగినప్పుడు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఇక్కడైనా ఎక్కడైనా సరే మన ఇండియాలో అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 members ఉమెన్స్ వర్క్ చేసే ప్లేస్లో ఒక కమిటీ మంత్లీ, అక్కడ ఒక కమిటీలో ఒక లీడర్ కానీ ఉమెన్ లీడర్ని పెట్టేసి మీకు ఏదైనా సమస్య ఉందా పై ఆఫీసర్లతోని ఇంకెవరైనా మేనేజ్మెంట్తో ఏదైనా సమస్య ఉందా, ప్రతి సమస్యని పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేయాలి ఓపెన్గా. ఓపెన్ చేసి మనం బయట స్టాఫ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇట్లా ఇట్లా ఉంది మన స్టాఫ్లో అని చెప్పేసి మనం అంత ప్రాబ్లమ్ని సెట్ చేసుకోవాలి. ఓకే, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఇండివిజువల్గా ఎవరైనా ఒకరు ఫేస్ చేశారనుకోండి, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు? యాక్చువల్గా ఇది కంప్లీట్లీ డౌన్. ఈ వర్క్ ప్లేస్లో ఏదైనా సెక్సువల్ హెరాస్మెంట్ కానీ ఇంకేదైనా జరిగితే వాళ్ళు కామ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటారు. నేను ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేస్తే నా జాబ్ పోతుంది, మా పేరెంట్స్కి ఏదైనా సపోర్ట్ పోతుంది అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం మానేస్తారు. సో అందుకే ఈ వర్క్ ప్లేస్లో ఈ ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని మంత్లీ మీటింగ్స్ ఇట్లా జరగడం వల్ల ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కానీ వర్క్ ప్లేస్లో అబ్యూజింగ్ కానీ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటుంది, తక్కువ అవుతుంది. అండ్ కాలేజ్ ర్యాగింగ్ ఆల్సో సేమ్. కాలేజ్లో ర్యాగింగ్ జరిగితే మాత్రము కంప్లీట్లీ డైరెక్ట్ వచ్చి మీరు పేరెంట్స్కి ఏది ఉందో అది చెప్పండి. ఇప్పుడు పేరెంట్స్ కూడా మీరు అడగండి, రాగానే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందో చెప్పేసేయండి, చెప్పండి. వాట్సాప్లో కంప్లైంట్ చేయొచ్చు.
దాని అది ఆత్మరక్షణ చట్టం కూడా ఉంది మనకి. ఎవ్రీ చట్టం మనకు సపోర్ట్ చేస్తుంది. మనకు కరెక్ట్ ఎవిడెన్స్ దొరికితే మాత్రం చట్టానికి ఎవరు ఇది కారు కదా. ఇప్పుడు హెరాస్మెంట్ గురించి మాట్లాడాం కదా, ఒక విమెన్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఎవిడెన్సెస్ అడుగుతారా? లైక్ అయితే అంటే స్టార్టింగ్ అదే ఇప్పుడు అన్ని కేసెస్ అక్విటల్ అయ్యేది ఏంటి అంటే వీళ్ళు వెళ్తున్నారు, చిన్న చిన్న రీజన్స్ రాసేస్తున్నారు. నన్ను కొట్టిండు, నాకు ఏదో ఇప్పుడు బ్లడ్ వస్తే అది తనే కొట్టవచ్చు, హస్బెండే కొట్టవచ్చు, ఇంకెవరన్నా కొట్టవచ్చు, తను కూడా కొట్టేసుకోవచ్చు. సో అది ఎట్లా అంటే జడ్జిమెంట్ టైంలో కరెక్ట్గా రీజన్స్ హాస్పిటల్, ఇప్పుడు నీకు బ్లడ్ వచ్చింది నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ బిల్స్ చూస్తారు, ఎవ్రీథింగ్ చూస్తారు. అది అంటే ఈజీగా కంప్లైంట్ చేయడము, ఉమెన్ అంటే ఉమెన్ లా ఉంది అని చెప్పేసి దాన్ని ఎట్లా పడితే అట్లా మనం అన్యూస్. ఇవి ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటే అన్నెసెసరీగా పెట్టే కేసెస్ గురించి. హూ ఆర్ రియల్లీ సఫరింగ్ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఇప్పుడు నిజంగా సఫర్ అయ్యే వాళ్ళకు కంప్లైంట్ కరెక్ట్గా ఇస్తే ఎగ్జాక్ట్లీగా మీరు కంప్లైంట్ ఏదైతే ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సఖీ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే కరెక్ట్ సపోర్ట్ ఉంది, లేదు అని కాదు. కాకపోతే ఇక్కడ చెప్పే విషయం ఏంటి అంటే మీరు కంప్లైంట్ ఇచ్చే ముందు ఏదో ప్రతి విషయం 2 పేపర్స్ 3 పేపర్స్ కాకుండా మీకు జరిగినది ఏంది మ్యాటర్ ఒక లాయర్ని సంప్రదించి తన సమక్షంలో కంప్లైంట్ రాసి ఈజీగా మీరు ముందుకెళ్తారు. లాయర్ ఎలా చూస్ చేసుకుంటారు? ఫ్యామిలీ లాయర్, ఇది డొమెస్టిక్ వైలెన్స్కి ఫ్యామిలీ లాయర్ బాగా సూటబుల్ అవుతుంది. మీకు మీ నియర్ బై ఎవరున్నా కూడా మీరు సంప్రదించి మీరు కంప్లైంట్ చేయొచ్చు. కేసెస్ అలా డిలే పెండింగ్ అవుతూ ఉంటాయి ఎందుకు? ఇయర్స్ డిలే ఎందుకు అవుతాయి అంటే ఇక్కడ వీళ్ళు అనవసరమైన ఇప్పుడు అమ్మాయిలు కొంచెం ఉన్నదాన్ని కూడా ఎక్కువ రాయడం వల్ల కూడా అది డిలే అవుతుంది. అది చూసుకునే వరకు జడ్జెస్కి చాలా టైం పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డేట్స్ అడ్జర్న్మెంట్స్ ఇవ్వడం వల్ల అది నెక్స్ట్ వచ్చే వరకు తను అదంతా చదవలేడు జడ్జి. ఇప్పుడు మొత్తం కాపీ చదవలేడు, సపోర్ట్గా అడ్వకేట్స్ని పెట్టుకుంటారు కాబట్టి లేట్ ప్రొసీజర్ అనేది కంపల్సరీ. అది ఓకే. ఇప్పుడు డైవర్స్ కేసెస్ గురించి మాట్లాడదాం. ఈ రోజుల్లో డైవర్స్ కేసెస్ కూడా ఎక్కువ అయిపోయాయి కాబట్టి కిడ్స్ ఉంటే డైవర్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కిడ్స్ లేకపోతే డైవర్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే మ్యూచువల్ ఎలా ఉంటుంది, విమెనే కావాలనుకుంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్. ఫస్ట్ మ్యూచువల్కి వచ్చేసి అండర్స్టాండింగ్. ఇప్పుడు ఎవరైతే బోత్ పార్టీస్ పెటిషనర్ అండ్ రెస్పాండెంట్కి ఇద్దరికి పడకపోతే వాళ్ళు మ్యూచువల్ అండ్ మెమోరాండం ఆఫ్ రాసేసుకుంటారు. సో ఏదైతే మనం పెళ్ళికి ఇచ్చి పుచ్చుకున్నామో అదంతా రాసేసుకొని వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసుకుంటారు. దానికి 6 months పీరియడ్. ఓకే. 6 months ఈరోజు పిటిషన్ ఇస్తే ఆఫ్టర్ 6 months తర్వాత మీకు డైవర్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే తొందరగా వస్తుంది అనమాట, కూలింగ్ పీరియడ్ తొందరగా ఇచ్చేస్తున్నారు. అంటే ఏజ్ ఫ్యాక్ట్ చూస్తారు, మళ్ళీ వాళ్ళ ఏజ్ ఫ్యాక్ట్, వాళ్ళ మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు ఉంటే ఇంకా దాన్ని అదంతా చూసేసి తొందరగా ఇస్తున్నారు. 1 month 15 daysలో కూడా వస్తుంది. మేము చేసిన కేసెస్లో 1 monthలో డైవర్స్ వచ్చింది. మ్యూచువల్లో 1 monthలో కూడా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు అన్నది వన్ పార్టీ అదర్ సైడ్ పార్టీ కన్సిడర్ లేకుండా మనం డైవర్స్ చేస్తాము. పిల్లలు ఒక చోట వాళ్ళు ఒక చోట ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక పార్టీ డైవర్స్ చేసినప్పుడు ఇంకో పార్టీకి అగ్రి ఉండడు, తను ఫైట్ చేస్తుంటాడు. తను ఫైట్ చేస్తుంటే ఇక్కడ పిల్లలు సఫర్ అవుతుంటారు. పిల్లలు సఫర్ అవుతుంటే పిల్లలకు కూడా ఏంది GWOP అని పిటిషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు మదర్ దగ్గర పిల్లలు ఉన్నారనుకో, ఫాదర్ సఫర్ అవుతారు పిల్లల కోసం, తనకు ఇవ్వడానికి వీలు ఉండదు. సో తను GWOP పిటిషన్ వేసుకొని పిల్లల్ని కోర్టు ద్వారా పొందొచ్చు. కాకపోతే ఇక్కడ కోర్టు ద్వారా పొందవచ్చు GWOP మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, బాబు ఖర్చు అంతా మెయింటైన్ ఫాదర్ మదర్ ఇక వాళ్ళు స్టేబుల్ ఉంటే ఇద్దరు చేస్తారు, లేదంటే సింగిల్ చేసుకుంటారు. ఓకే. అయితే నార్మల్గా డైవర్స్ అన్నారు కాబట్టి డైవర్స్ ఎలా అంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి ఇది అంటే ఇండిపెండెంట్, మెయిన్ వచ్చేసి ఇండిపెండెంట్, ఉమెన్ ఇండిపెండెంట్ వల్ల కూడా చెప్పొచ్చు ఒక రీజన్ అది. ఓకే. అంటే ఫ్యామిలీ సిస్టంలో చేంజెస్, ఉమెన్ ఇండిపెండెంట్ చెప్పొచ్చు, వాళ్ళు ఇంకా ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్ కాకపోవడము మెయిన్ రీజను, స్టేటస్. ఓకే. చిన్నపిల్లల్ని కూడా అబ్యూస్ చేస్తూ ఉంటారు. మనం విమెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా చిన్నపిల్లలు కూడా అబ్యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి పోక్సో చట్టం ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది, ఎప్పుడు పెట్టాలి ఆ కేసు? ఈ పోక్సో చట్టంలో ఏమవుతుంది అంటే ఎక్కువ సివియర్గా మనకు పనిష్మెంట్ అయితే ఉంటుంది. ప్రతి మైనర్ చైల్డ్ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ స్కూల్ నుంచే మనకు ఏదైతే ముందు నుంచి మామూలుగా అయితే చిన్నపిల్లలకు నేర్పిస్తాయి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఇదే కంటిన్యూ చేస్తూ వాళ్ళకి మంత్లీ ఒకసారి లా అనేది స్కూల్లోనే చెప్తుండాలన్నమాట. ఏదైతే ఒక సెమినార్ కండక్ట్ చేసి స్టూడెంట్స్కి అందరికీ బాయ్స్ గర్ల్స్ అందరికీ సో ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పాలి. దీనివల్ల మనకు
చైల్డ్ అబ్యూజింగ్ కానీ చైల్డ్ రేప్స్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, డైవర్స్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ ఇష్యూస్ కూడా ఉంటాయి Yes. కదా. డైవర్స్ అయినాక కావచ్చు లేదా పెళ్ళైన తర్వాత అనుకుందాం, పెళ్ళైన తర్వాత హస్బెండ్కి సంబంధించి ప్రాపర్టీస్లో వైఫ్కి ఎంతవరకు యాక్సెప్టబిలిటీ ఎంతవరకు ఉంటుందండి? సో ఇది వచ్చేసి కంప్లీట్లీ సివిల్ కిందకి వెళ్ళిపోతుంది. ఏదైతే హస్బెండ్ మీద ప్రాపర్టీ ఉంటుందో, తన ఓన్ ప్రాపర్టీ ఉంటుందో, తన వైఫ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ పైన, వాళ్ళ డాడీ, వాళ్ళ ఫాదర్ పైన అట్లా ఉంటే వైఫ్కి ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్, షీఈ్ ఎలిజిబుల్ ఫర్ మెయింటెనెన్స్ ఓన్లీ. అంటే తను చేసే వర్క్ ప్లేస్, జాబ్, తన ప్లే స్లిప్, తను జాబ్ చేసే దాన్ని బట్టి తనకు మెయింటెనెన్స్ అప్లికబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది అబ్బాయిలు, నేను చాలా మంది చూసినాము, మెయింటెనెన్స్ ఫైల్ చేయగానే అబ్బాయిలు, జాబ్ చేసే అబ్బాయిలు కూడా జాబ్ మానేసినారు. అంటే నేను ఎందుకు ఇవ్వాలి చేసి, ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటా, ఊరికే తిని కూర్చుంటా అనుకుంటా. కానీ జడ్జ్ ఏమంటారు, ఏదైతే హానరబుల్ కోర్టులో ఏమంటారంటే, నువ్వు ఏదైనా చెయ్యి, తనకి జాబ్, తనకి మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాలి. నువ్వు ఏదన్నా వర్క్ చేయి, లేబర్ వర్క్ చేయి, ఇంకేదన్నా చెయ్యి, తనకి ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్న్ చేస్తారు అనమాట కోర్టులో. అయితే వాళ్ళు అనుకుంటారు ఇచ్చేది ఉండదు నేను వర్క్ చేయకుంటే అని అనుకుంటారు వాళ్ళు. ఓకే, ఒక విమెన్ కంప్లీట్గా ఎలాంటి లాస్ గురించి తెలుసుకొని ఉండాలి మినిమం? డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి, ఇది పోస్కో చట్టం ఇది ఎందుకంటే చిల్డ్రన్స్కి తెలీదు. తెలుసుంటే మన పిల్లలకు కానీ, మన ఎవరైనా చిల్డ్రన్స్కి కానీ మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మెయిన్, డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ ద మెయిన్. ఉమెన్ ఇన్ లా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన లా అది, ఉమెన్ ఇన్ లా. అది ఒక సబ్జెక్టే ఉంటుంది, ఉమెన్ ఇన్ లా అని చెప్పేసి. అలాగే మెయింటెనెన్స్ ఎలా ఫైల్ చేస్తారు, దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ మెయింటెనెన్స్ వచ్చేసి, ఎవరైతే అమ్మాయి డైవర్స్కి అప్లై చేసింది అనుకోండి, మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ కాదనమాట. అబ్బాయి ఫైల్ చేస్తేనే డైవర్స్ కేసు మెయింటెనెన్స్ అమ్మాయికి ఎలిజిబుల్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయి ఉద్దేశపూర్వకం కూడా చేయొచ్చు, నేను వదిలేసి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి అట్లా ఉంటుందని చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైతే రెస్పాండెంట్ అబ్బాయి ఉంటాడో, అబ్బాయి ఫైల్ చేసినప్పుడే అమ్మాయికి మెయింటెనెన్స్ ఎలిజిబుల్ అవుతుంది. మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ కోర్టు ఇస్తుంది, ఇవ్వదు అనేది అయితే ఉండదు. అమ్మాయిలకైతే ఇది కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది. ఓకే, అంటే లా గురించి తెలియకుండా, లాని అప్రోచ్ అవ్వకుండా చాలామంది సూసైడ్ చేసేసుకుంటారు. అంటే ఆ కేసెస్ విమెన్లోనే కాదు, మెన్లో కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం, హరాస్ చేస్తున్నారని. వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? అయితే ఇక్కడ లా అనేది ఉమెన్ అని కాదు. ఉమెన్ కరెక్ట్గా ఉన్నప్పుడు అమ్మాయి ఏ కంప్లైంట్ పెట్టినా కూడా మెన్కి సపోర్ట్ ఉంది, కోర్టు లేదని కాదు. అంటే నార్మల్గా సపోర్ట్ చేస్తుంది. ఉమెన్కే ఎవ్రీ పవర్ ఉందని కాదు, ఏదైనా కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టే మనకు మూవ్ ఆన్ అవుతుంది, కేసు అనేది ముందుకెళ్తుంది. ఏదో పెట్టేసినారా అబ్బాయిలు ఈ మధ్య చాలా మ్యారేజ్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు, ముందుకు రావట్లేరు. సో అట్లా ఏం లేదు, మీరు కరెక్ట్గా ఉంటే అమ్మాయిలకు ఆ పవర్ అనేది కొంచెం తగ్గే ఉంటుంది. ఉమెన్ ఇన్ లా ఉన్నా కూడా దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అమ్మాయిలు యూజ్ చేసుకునే విధానంలో కొంచెం చేంజెస్ తెచ్చుకోవాలన్నమాట. అంటే సఖీ సెంటర్ని యూజ్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా వెళ్ళొచ్చు. మీరు పేరెంట్స్కి కంప్లీట్గా చెప్పండి, పేరెంట్స్ అమ్మాయిలకు సపోర్ట్ చేయండి. అట్లా ఏముండదు, అంటే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము, ఇదంతా అంటే మన జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి సూసైడ్స్ ఇవన్నీ ఎక్కువైనాయి కాబట్టి మనం ముందు అమ్మాయిలను కనుక్కోవడం, పేరెంట్స్, దీనివల్ల క్రైమ్ అనేది తగ్గుతుంది. మెయిన్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే, ఫస్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే క్రైమ్ అనేది తగ్గిపోతుంది, మెయిన్ అది. ఓకే, ఇప్పుడు ఒక లాయర్ని అప్రోచ్ అవ్వాలన్నా కూడా ఎక్స్పెండిచర్ ఉంటుంది. అసలు అలా ఏ మనీ లేకుండా ఎవరైనా కేసు ఫైల్ చేయాలన్నా అట్లేం లేదు. మీకు అంటే చాలా మందికి తెలీదు, కోర్టులో అది గవర్నమెంట్ లాయర్స్ కూడా ఉంటారు. ఫ్యామిలీ కోర్ట్స్ దగ్గర మీరు వెళ్తే కనిపిస్తుంటారు. మీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వెళ్ళినా కూడా, సిటీ సివిల్ కోర్ట్ వెళ్ళినా కూడా కొంతమంది లాయర్స్ అట్లేముండదు, చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్స్పెన్సివ్ అనేది ఏముండదు, డిపెండ్స్ ఆన్ కేసు ఉంటారు. అట్లా కూడా ఫ్రీ లీగల్ లేయర్ కూడా ఉన్నారు. ఓకే, సో అలా అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా విమెన్కి సంబంధించి ఈ డేస్లో అంటే మనకి సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత అందులో చట్టాలలో ఏమైనా మార్పులు వచ్చాయా? బ్లాక్ మెయిల్స్ అవి కూడా చాలా ఎక్కువగా అయితే సోషల్ మీడియా డెవలప్ అవ్వడం, సోషల్ మీడియా అప్డేట్ వల్ల చట్టాలు ఏమి ఇది కాలేదు. అది మనం సెల్ఫ్గా చూసుకోవాలి. ఉంది కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనం ఎట్లా పడితే అట్లా యూజ్ చేసుకోకుండా దానికని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్ని మనం లిమిట్ క్రాస్ చేయకుండా ఉంటే అవతల ఏ వ్యక్తి అయినా కూడా మనకు బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉండదు కదా. మ్యారేజ్ చేసుకుంటానని హామీ ఇచ్చి వాళ్ళని ఫిజికల్గా వాడుకొని కొంతమంది పెళ్లి చేసుకోరు, ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. అలాంటప్పుడు విమెన్ ఏం చేయాలి?
అయితే అంటే నువ్వు 2 ఫ్యాక్ట్స్ చెప్తాను. మ్యారేజ్ చేసుకుంటా అని అబ్బాయి ప్రామిస్ చేసి అంత అంటే వాళ్ళకు ఎవ్రీథింగ్ జరిగిపోయిన తర్వాత అమ్మాయిలు చాలా మటుకు ఏం చేస్తారు, కొంతమంది అమ్మాయిలు, అందరు కాదు, డైరెక్ట్ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎక్కువ ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లం అనేది, ఇండస్ట్రీలో ఎక్కువ ఫేస్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే అమ్మాయిలు మ్యారేజ్ చేసుకోలేదని చెప్పేసి రేప్ కేసు అలా పెట్టేస్తారు. కానీ డే ఆఫ్ ది ఎండ్లో మనకు అది కోర్ట్ అనేది అన్నీ చూస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ముందే మీరు అంటే అబ్బాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏదున్నా కూడా కరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. మోసం చేయడం అలా ఉండడం వల్ల కఠినంగా శిక్ష అయితే ఉంటుంది కంప్లైంట్ చేస్తే. అంటే మోసం చేసి ఇట్లా ఫిజికల్ కంపల్సరీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ చేస్తారు కదా, అంటే ఇద్దరు ఇంట్రెస్ట్ ఉండే, ఇద్దరు ఇంట్రెస్ట్ తోనే అలా ఇద్దరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది ఇద్దరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి కదా అంటుంది కదా కోర్టు కూడా. ఇప్పుడు ఇంట్రెస్ట్ తోనే వచ్చావు కదా. అబ్జెక్ట్ చేయొచ్చా వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటుంటే? చేయొచ్చు. అబ్బాయి వేరే మ్యారేజ్ చేసుకుంటుంటే అబ్జెక్ట్ చేయొచ్చు. అంటే నాకు ప్రామిస్ చేసి నాకు ఇట్లా అంటే విత్ లాయర్ అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి అంటే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి తనకి డైరెక్ట్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది సివియర్గా ఉంటుంది. అంటే మ్యారేజ్ చేసుకుంటా అని ప్రామిస్ చేయడం వల్ల అబ్బాయిలకైతే పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ పోలీస్ని అప్రోచ్ అవ్వాలా? పోలీస్ని అప్రోచ్ కావాలి. నాట్ ఈ కేసులో కాదు. అయితే మీకు ఏదైతే సివిల్ మ్యాటర్స్ వచ్చేసి లాయర్ని అప్రోచ్ కావాలి, క్రిమినల్ మ్యాటర్స్ వచ్చేసి పోలీస్ వాళ్ళని అప్రోచ్ కావాలి. క్రిమినల్ అంటే ఫిజికల్గా హరాస్, ఫిజికల్గా కానీ మెంటల్గా ఇంకా ఏదైనా కానీ ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది కోర్టుకి వెళ్తుంది. దాని తర్వాత లాయర్ని పెట్టుకోవడం, ఈ ప్రొసీజర్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది కోర్టు ద్వారా జరుగుతుంది. అయితే ఫ్యామిలీ కేసెస్ ఇట్లా డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటివి కొన్ని లాయర్ని సంప్రదించాలి. సివిల్ మ్యాటర్స్ లాయర్ని సంప్రదించి. ఫైనల్గా విమెన్స్ డే సందర్భంగా మీరు విమెన్కి ఇచ్చే సలహా? ఇప్పుడు చట్టము అందరికీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఉందో చట్టం అనేది ఉమెన్స్కి పవర్ఫుల్గా ఉంది. కాకపోతే దాన్ని మీరు ఏదైతే యూజ్ చేసుకునే ముందు మీరు నిజంగా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో అనుభవిస్తున్నారైతే నియర్ బై ఉన్న లాయర్ని సంప్రదించి మీకున్న ప్రాబ్లమ్స్ని ఏదైతే ఉందో కంప్లైంట్ చేసి ఇది ఏదైతే ఉందో సఖీ సెంటర్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీకు అయితే న్యాయం జరుగుతుంది కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం ఇచ్చి ఇలాంటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.